ప్రపంచ మానవ హక్కుల గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. వరల్డ్ హ్యూమన్ రైట్స్ డే డిసెంబర్ 10వ తారీఖు నాడు ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది, అసలు ప్రపంచంలో మానవ హక్కులు అనేవి ఉన్నవా, దానికంటూ ప్రత్యేక ఒక రోజు ఎందుకు, ప్రత్యేకమైన గుర్తింపు ఎందుకు, అసలు మానవ హక్కుల్ని కాలరాస్తున్నది ఎవరు, మానవ హక్కుల్ని ఎవరు రక్షించాలి, మనుషులకి ఎంతవరకు హక్కులు అనేవి అవసరం అన్న కోణంలో ఒకసారి పరిశీలిస్తే, ఇంగ్లాండ్ రాజైనటువంటి జాన్ 1948లో ఈ యొక్క మానవ హక్కులు రావడానికి ప్రధాన కారకుడు. ఇంగ్లాండ్ని పరిపాలిస్తున్న ఈ జాన్ అనే రాజు 1215లో ప్రపంచ మానవాళికి, ఈ మనుషులకి మానవ హక్కులు కావాలని చెప్పేసి మొట్టమొదటిసారిగా ఈ మానవ హక్కుల ప్రస్తావన తీసుకురావడం జరిగింది. అయితే ఈ మానవ హక్కులు అనేవి పూర్తి స్థాయిలో రక్షించడం అనేది జరగలేదు. వివిధ దేశాల్లో వివిధ సందర్భాల్లో చాలా యుద్ధాలు జరిగి ఆ యుద్ధాల్లో చాలా మంది ప్రాణాలు అర్పించడం జరిగింది. ఎక్కువ మొత్తంలో రక్తపాతం, మారణ హోమాలు జరగడం అనేది కూడా చరిత్రలో చాలా కోణాలు. అయితే బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగిన యుద్ధాలు కావచ్చు, లేదనంటే ఇప్పుడు రష్యా చేసిన యుద్ధాలు కావచ్చు, అమెరికా చేసిన యుద్ధాలు కావచ్చు, లేదంటే చైనా చేసిన యుద్ధాలు కావచ్చు. అంటే చరిత్రని ఒకసారి పరిశీలిస్తే అడుగడుగున మారణ హోమాలు జరిగినాయి, రక్తం చిందని నేల లేదు. మరి దీని అంతటి కారణం కేవలం రాజకాంక్షేనా, దాని వెనుక సామ్రాజ్యవాదం ఉందా అని ఒక్కసారి గనక మనం అవగాహన చేసుకుంటే, నిరంకుశత్వం, నియంతృత్వం తాండవించి ప్రజలకి స్వేచ్ఛ, స్వతంత్ర అంటే సోదర భావం లేకుండా జరిగిన ఎన్నో కుట్రకోణాలు, ఎన్నో యుద్ధాలు మనకు చాలా తారసపడతాయి. ఆ విధంగా మొట్టమొదటిసారిగా అదే ఇంగ్లాండ్ కేంద్రంగా మానవ హక్కుల ప్రస్తావన వస్తే, ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ఫ్రెంచ్ విప్లవం సందర్భంగా ప్రజలకి స్వేచ్ఛ, సమానత్వం, సోదర భావం వచ్చింది. అదే విధంగా ఒకవేళ ఇండియాలో భారతదేశ కోణంలో చూస్తే గనక, ఆ భారతదేశంలో 1215లో ఇంగ్లాండ్ రాజు ఇచ్చినటువంటి ఏదైతే మానవ హక్కులు ఉన్నాయో హక్కులు పూర్తిగా అందరికి అందించబడి, ఇది కుల చట్టంలో నిర్మించబడ్డ ఒక పితృసామిక వ్యవస్థ కనుక, కులము, కుల పెత్తనము, వర్గం, వర్ణం మీద నిర్మించబడిన వ్యవస్థ కనుక ఈ దేశంలో నిజంగా రాచరిక వ్యవస్థ, రాజుల వ్యవస్థ అదే విధంగా ఉంది. ప్రత్యేకంగా మహిళలకు పూర్తిగా స్వేచ్ఛ లేదు. అయితే మానవ హక్కులు అని అంటే ప్రధానంగా మనుషులకు మాత్రమే ఇచ్చే హక్కుల, అంటే మనుషులలో పురుషులకు ఉండే హక్కుల, మరి స్త్రీలకు హక్కులు లేవా అని అంటే, ప్రాణి ఉన్న ప్రతి మనిషికి ఉండే ఇచ్చే హక్కులు, ఒక మనిషి బతకడానికి నిత్యం అవసరమైన హక్కులు ఏవైతే ఉంటాయో అవన్నీ మానవ హక్కుల కిందకే వస్తాయి. అంటే స్వేచ్ఛగా మాట్లాడడం కావచ్చు, అందరికీ సమానత్వం కావచ్చు, అందరూ జీవించడానికి కావాల్సిన హక్కులు కావచ్చు, ఇవన్నీ ప్రాథమికంగా ఇవన్నీ మానవ హక్కుల కిందకి వస్తాయి. మానవ హక్కుల ప్రస్తావన చూస్తే గనక ప్రపంచ యుద్ధాల్లో ప్రతి దేశము, ప్రతి రాజు మనుషులను అణగదొక్కి మారణ హోమాలు సృష్టించిన చాలా యుద్ధాలు, చాలా నేపథ్యాలు ఉన్నాయి. చే గువేరా యుద్ధం చేసింది కూడా మానవ హక్కుల కోసం చేసిండు. నెల్సన్ మండేలా కూడా మానవ హక్కుల కోసం యుద్ధం చేసిండు. మాల్కమ్ ఎక్స్ కూడా మానవ హక్కుల కోసమే యుద్ధం చేసిండు. అలా ఈవెన్ ఆఫ్రికన్ బ్లాక్స్ అయినా, ఈవెన్ యూరోపియన్ రోమన్ సివిలైజేషన్లో జరిగిన మారణ హోమాలైనా, లేదనంటే ఇప్పుడు పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, కిర్గిస్తాన్, కజకిస్తాన్ ఈ ప్రాంతాల్లో జరిగే ఏదైతే ఉగ్రవాదం ఉన్నదో, ఏదైతే టెర్రరిజం ఉన్నదో, ఈ టెర్రరిజానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఏదైతే పోరాటం ఉందో అది కూడా మానవ హక్కుల కోసమే వస్తుంది. అంతేకాకుండా ఉత్తర కొరియా, నార్త్ కొరియా, సౌత్ కొరియా, ఈ వియత్నాం ప్రాంతాల్లో కూడా జరిగిన ఏదైతే ఈ కమ్యూనిస్టు భావజాలంతో రాజులు నియంతృత్వంగా చేసిన పోరాటాలు ఏవైతే ఉన్నాయో, ఏదైతే యుద్ధాలు ఏవైతే ఉన్నాయో వాటికి వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటాలు కూడా అవి కూడా మానవ హక్కుల కోసం జరుగుతున్న యుద్ధాలే. అదే భారతదేశం లేదంటే ఇండియన్ సబ్ కాంటినెంట్లో చూస్తే, భారత ఉపఖండంలో చూస్తే, నాటి బుద్ధుడి నుండి నేటి వరకు స్వాతంత్రం సిద్ధించినంత వరకు జరిగిన ఏదైతే యుద్ధాలు ఉన్నాయో అన్ని యుద్ధాల్లో సామాన్యమైన ప్రజలు, సామాన్యమైన జనాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి యొక్క జీవితాలు చిన్న భిన్నమైనవి. ఆయా యుద్ధాల్లో చాలామంది మారణ హోమాలు జరిగినాయి. ఒకవేళ పురాణ గాథలకు చూసినా, రామాయణ యుద్ధమైనా, మహాభారత యుద్ధమైనా, ఇంకా ఏ యుద్ధమైనా కూడా ఆ యుద్ధంలో ఎక్కువ శాతం చనిపోతున్న జనాభా ఎవరైనా సామాన్యులు. వాళ్ళ ప్రమేయం లేకుండా, వాళ్ళ స్వేచ్ఛ లేకుండా, వాళ్ళ స్వతంత్రం లేకుండా వాళ్ళని యుద్ధంలోకి తీసుకెళ్ళి ఆ యుద్ధంలో వాళ్ళు ప్రాణాలు అర్పించడం, వాళ్ళు
బలిగాడం అనేది జరుగుతూ ఉంది. అయితే ఈ నేల మొత్తం రక్తం చిందని ప్రదేశం లేదు. అయితే ప్రధానంగా మానవ హక్కుల ప్రస్తావన ఈ ఆధునిక ప్రపంచంలో ఎంతవరకు అవసరం? ఈ విషయాన్ని గనక ఒకవేళ లోతుగా పరిశీలిస్తే ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలే వాళ్ళ అధికారంలోకి రావడానికి, ప్రజలే వాళ్ళని పరిపాలించుకోవడానికి ఏదైతే ఒక వ్యవస్థ నిర్మాణమైందో, ఈ ప్రజాస్వామ్య వ్యవస్థ ఏదైతే ఉందో దాన్ని నిర్మించడంలో ప్రధాన కారణం ప్రతి మనిషి సమానమైన వాడు, ప్రతి వ్యక్తికి బతికే హక్కు ఉంది అన్న కోణంలో ఒకసారి గనక మనం చరిత్రని పరిశీలిస్తే భారత రాజ్యాంగం 1950 జనవరి 20 నాడు అమల్లోకి వస్తే దాని తాలూకు భారతదేశంలో ఉండే ప్రజలకి కుల, మత, ప్రాంత, భాష, లింగ ఇలాంటి భేదాభిప్రాయాలు లేకుండా అందరికీ సమానమైన హక్కులు ఇవ్వబడినాయి. మరి అందరికీ సమానమైన హక్కులు ఇవ్వబడుతున్నాయా అంటే నిజానికి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ప్రజల మీద కూడా ఇంకా దాడులు జరుగుతూ ఉన్నాయి. మైనార్టీల మీద ఉగ్రవాదుల పేరుతోటి, టెర్రరిస్టుల పేరుతోటి ఒక మతం రంగుని పులిమరం ఈ రకంగా దాడులు జరుగుతూ ఉన్నాయి. లేకుంటే బీఫ్ తిన్నాడా అని చెప్పేసి ఢిల్లీలో, ఉత్తరప్రదేశ్లో ఆక్లా ఖాన్ మీద దాడి చేయడము, ఆయనను చంపేయడము, అంతేకాకుండా ఒక గోవధ చేస్తూ ఉన్నారని, గోవుల్ని ఒక చోట నుండి ఇంకో చోటకి రవాణా చేస్తూ ఉన్నారని కూడా దాడులు చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా చాలామంది మహిళల మీద, చాలామంది విద్యార్థుల మీద కూడా వాళ్ళని రేపులు చేయడము, హత్యలు చేయడము, వాళ్ళని పెట్రోల్ పోసి చంపడము, కొంతమంది మీద యాసిడ్లు పోసి చంపడము, అంటే ఏదైతే ఈ మారణహోమాలు ఉన్నాయో, ఏదైతే ఈ మర్డర్లు ఉన్నాయో, ఏదైతే మానభంగాలు ఉన్నాయో ఇవన్నీ మానవ హక్కుల్ని కాలరాస్తూ ఉన్నాయి. అయితే కొన్ని చోట్ల దేవాలయాలకి దళితులకు ప్రదేశం లేదని, మరికొన్ని చోట్ల వాళ్ళు పూజ చేస్తూ ఉన్నారని, కొంతమంది గుర్రం మీద ఊరేగుతున్నారని, కొంతమంది అగ్రవర్ణాలని ప్రేమించారని వివిధ కోణాల్లో దళితుల మీద వివిధ సందర్భాల్లో, వివిధ రాష్ట్రాల్లో, వివిధ ప్రదేశాల్లో వాళ్ళని చంపడం జరుగుతూ ఉన్నది. తెలుగు రాష్ట్రాల్లో చూస్తే ఒక అమృత ప్రణయ్ మీద దాడి చేసి చంపడం జరిగింది. అదేవిధంగా మంతెని మధుకర్ మీద అగ్రవర్ణం ఒక అమ్మాయిని ప్రేమించారని చెప్పేసి ఆయనను చంపడం జరిగింది. ఈ విధంగా అయితే నార్త్లో కూడా ఏదైతే పరువు హత్యలు ఉంటాయి, అగ్రవర్ణ అమ్మాయిని కింది స్థాయి ఒక అబ్బాయి ప్రేమించాడని చంపడం జరుగుతూ ఉంది. అది ప్రతి ఒక్క మనిషికి స్వేచ్ఛగా, సమానత్వంతో, సోదరభావంతో బతికే హక్కున్నది. ప్రతి ఒక్క వ్యక్తి భారత రాజ్యాంగం కల్పించిన అధికరణ 21 ప్రకారం బతికే హక్కున్నది. భారత రాజ్యాంగం కల్పించిన అధికరణం 14 ప్రకారం అందరికీ సమానత్వం ఇవ్వబడింది. అదే భారత రాజ్యాంగం అందరికి సమానమైన విద్య ఇవ్వడం జరిగింది. ఈ విధంగా బతికే హక్కుని, నివాసం ఉండే హక్కుని భారత రాజ్యాంగం కల్పించినప్పటికీ ఇంకా ఈ దేశంలో, ప్రపంచంలో, ప్రత్యేకంగా తెలుగు రాష్ట్రాల్లో కూడా వాళ్ళ హక్కులు కాలరాయబడతా ఉన్నాయి. వివిధ సందర్భాల్లో ఓ రాజకీయ నేపథ్యంలో కావచ్చు, లేకుంటే వినోదాల్లో కావచ్చు, కానీ ప్రతి చోట కులం పేరుతోటి, మతం పేరుతోటి, లింగ భేదాభిప్రాయంతో మానవ హక్కులు అనేవి కాలరాజబడుతున్నాయి. మరి ఈ మానవ హక్కుల్ని కాపాడే అంశంలో ఎవరు ముందుంటారు? అయితే ప్రపంచంలో యుఎన్ఓ ఐక్యరాజ్య సమితి 1948 డిసెంబర్ 10 నాడు మానవ హక్కుల పరిరక్షణ కోసం యుఎన్ఓ ఒక డిక్లరేషన్ని పాస్ చేసింది. మానవ హక్కుల్ని రక్షించాలి, ప్రపంచంలో ఉండే మానవులకి అందరికీ బతికే హక్కుని ఇవ్వాలి అన్న ఉద్దేశంతో వివిధ యుద్ధాల సందర్భంలో ప్రపంచంలో ఉన్న మానవాళిని కాపాడే ప్రయత్నం ప్రపంచ ఐక్యరాజ్య సమితి చేస్తూ ఉన్నది. మొట్టమొదటి ప్రపంచ యుద్ధం 1914 నుండి 19 నుండి జరిగిన, అదే రెండో ప్రపంచ యుద్ధం 1939 నుండి 45 మధ్యలో జరిగిన ఈ యుద్ధాలలో చనిపోయిన ప్రజల్ని కాపాడే దగ్గర ఐక్యరాజ్య సమితి ముందుండడానికి చాలా ప్రయత్నం చేసింది. అయితే ఈ ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో మానవ హక్కుల డిక్లరేషన్ ఇయ్యకంటే ముందు రెడ్ క్రాస్ సొసైటీ, హెన్రీ డ్యూనాట్ ఆధ్వర్యంలో చాలామంది వైద్య సేవలు చేసి వాళ్ళని ప్రాణాలు రక్షించే ఒక భారీ ఎత్తున ఒక శాంతిని, మానవత్వాన్ని, స్వేచ్ఛని, అంటే మనుషుల మధ్య ఏదైతే సంఘర్షణ ఉందో దాన్ని తగ్గించి ఒక దేశం ఇంకొక దేశం మీద సామ్రాజ్యవాదాన్ని, ఉగ్రవాదాన్ని ఏదైతే కుట్రపూరితంగా మనుషుల్ని వాళ్ళ అమానుషంగా చంపే ఒక ప్రక్రియ ఉందో దాన్ని తగ్గించే ప్రయత్నం ఐక్యరాజ్య సమితి చేస్తూ ఉంది. దీంట్లో భాగంగానే యుఎన్ఓ డిక్లరేషన్లో భాగంగా ఒక దేశం ఇంకొక దేశం మీద దండెత్తే ఒక ప్రక్రియని, ఆ యుద్ధ
వాతావరణాన్ని, ఈ కోల్డ్ వార్ని తగ్గించే ప్రయత్నం చేస్తూ ఉన్నది. ఈ మధ్యకాలంలో రష్యా యుక్రెయిన్ వార్లో కావచ్చు, లేదనంటే ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి పాలస్తీనా ఇజ్రాయెల్ ఏదైతే దాడులు, ఏదైతే యుద్ధం జరుగుతూ ఉన్నదో ఈ నేపథ్యంలో కూడా ఈవెన్ మిడిల్ స్టేట్లో ఉండే ఈ ఆఫ్ఘనిస్తాన్ కావచ్చు, లేకుంటే కిర్గిస్తాన్ అయినా, లేకుంటే ఇప్పుడు పాకిస్తాన్ అయినా, ఈ దేశాల్లో ఉండే ఈ తాలిబాన్లైనా లేకుంటే ఐఎస్ఐ తీవ్రవాదులైనా వీళ్ళు ప్రజల మీద దాడులు చేస్తూ, వాళ్ళ ఇండ్ల మీద దాడులు చేస్తూ, పాఠశాలల మీద, చర్చిల మీద, మజిల మీద దాడి చేస్తూ, మానవ బాంబులు పెడుతూ, అంటే జిహాద్ పేరుతో జరిగిన ఏదైతే ఒక మానవ హోమం ఉందో దాన్ని ఆపే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నది. అంతేకాకుండా మైగ్రేషన్ ఏదైతే వలసవాదం ఉందో, రోహింగ్యాలైనా అయితే బంగ్లాదేశ్ కేంద్రంగా ఏదైతే భారతదేశంలోకి వచ్చే వలసలు ఏదైతే ఉన్నాయో, లేకుంటే ఆ క్రమంలో ఏదైతే ఊచకోతలు ఉన్నాయో, లేకుంటే వేరే ఒక దేశం నుండి ఇంకో దేశంలోకి ప్రవేశిస్తున్న ఏదైతే వలసదారులు ఏదైతే ఆ పద్ధతి ఉన్నదో, ఆ టైంలో ఒక దేశం ఇంకొక దేశం మీద, ఒక సమాజం ఇంకో సమాజం మీద, ఒక తెగ ఇంకో తెగ మీద జరుగుతున్న ఏదైతే మారణ హోమాలు ఉన్నాయో వీటిని ఆపే ప్రయత్నం ఐక్యరాజ్య సమితి చేస్తూ ఉన్నది. అంతేకాకుండా ఆయా దేశాలు ఏదైతే ఒక ప్రజాస్వామ్య పద్ధతిలో అధికారంలో దేశాలు, ప్రభుత్వాన్ని నడిపిస్తున్న దేశాలు కూడా మానవ హక్కుల్ని కాపాడే ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. అదే భారతదేశానికి వస్తే, భారతదేశానికి సంబంధించి మొట్టమొదటిసారిగా మానవ హక్కుల మీద అధ్యయనం చేసిన దాంట్లో ప్రధానంగా ఇప్పుడు రాజా రామ్మోహన్ రాయ్ ఉన్న, ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ ఉన్న, వీళ్ళతో పాటుగా ఈ దేశంలో బౌద్ధ మతానికి సంబంధించిన సంస్కృతిలో భాగంగా బుద్ధుడు మొట్టమొదటిసారిగా మానవ హక్కులు ఉండాలి, మనిషికి బతికే హక్కు ఉన్నది, ఒక దేశం ఇంకో దేశం మీద, అంటే ఒక ప్రాంతం ఇంకో ప్రాంతం మీద, ఒక రాజ్యం ఇంకొక రాజ్యం మీద దండెత్తవలసిన అవసరం లేదు, ప్రతి ప్రాణికి బతికే హక్కు ఉన్నది అన్న ఒక చారిత్రాత్మకమైన ఒక మానవ హక్కుల్ని ప్రచారం చేసే పనిలో భాగంగా శాంతిని, మానవత్వాన్ని రక్షించే ప్రయత్నం మొట్టమొదటిసారిగా ఈ దేశంలో బుద్ధుడు చేసిండు. అదేవిధంగా కళింగ యుద్ధంలో భారీ ఎత్తున మారణ హోమానికి, భారీ యుద్ధంలో వాళ్ళ సొంత అన్నదమ్ముల్ని చంపిన ఏదైతే ఒక విషాదమైన ఘట్టం ఉన్నదో, అశోకుడు కూడా ఈ బుద్ధుడి యొక్క బోధనల్ని తూచా తప్పకుండా పాటించి ఆయన బౌద్ధ మతం స్వీకరించి ఈ దేశంలో మానవత్వాన్ని బతికించే ప్రయత్నం కూడా చేసిండు. ఆ విధంగా అశోకుడి నుండి అంబేద్కర్ వరకు, అంటే నాటి ఏదైతే హీనయాన మహాయాన బుద్ధిజం ఉన్నదో అప్పటి నుండి నవయాన బుద్ధిజం వరకు, రాజ్యాంగం రాసే వరకు వివిధ కోణాల్లో బౌద్ధ మతం వివిధ సందర్భాల్లో వివిధ దేశాల్లో మానవత్వాన్ని రక్షించే పని చేసింది, శాంతిని నెలకొల్పే ప్రయత్నం చేసే ఉంది. అది అదేవిధంగా క్రైస్తవ మతం చేసింది, అదేవిధంగా ఇస్లాం కూడా చేసింది. వివిధ మతాలు, వివిధ ప్రాంతాలు వాళ్ళు వివిధ సందర్భాల్లో మానవ హక్కుల్ని రక్షించడమే కాకుండా మనుషుల మధ్య ఏదైతే వైషమ్యాలు ఉన్నాయో వాటిని తగ్గించే ప్రయత్నం చేసింది. ఈ ప్రస్తుతం మరి ఎందుకు ఇంకా ఉగ్రవాదం పెట్టిరెగుతూ ఉంది, ఎందుకు మరి దేశంలో అంతర్గతంగా యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి, మరి ఇంకా మానవ బాంబులు పేలులు కావచ్చు, లేకుంటే వేరే చోట మందు పాత్రలు పెట్టడి పేల్చడం కావచ్చు, మనుషుల్నే ఎందుకు టార్గెట్ చేసి చంపుతూ ఉన్నారు, మనుషుల యొక్క మానసిక స్థితిలో మార్పు రావడానికి ఈ ప్రపంచంలో ఉండే సంస్థలు, సంఘాలు ఏం చేస్తూ ఉన్నాయి, ప్రపంచ స్థాయిలో ఉండే ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ని ఏదైతే వాచ్ చేస్తూ ఉన్నదో ఈ ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ కూడా ఒక దేశంలో జరుగుతున్న మారణ హోమాలకు సంబంధించి ఒక రిపోర్ట్ని అంతర్జాతీయ స్థాయిలో ఒక అధ్యయనం చేసి ప్రతి సంవత్సరం మానవ హక్కుల్ని కాపాడే విధంగా శాంతి పేరుతో నోబెల్ శాంతి ప్రైజులు ఇవ్వడం అనేది జరుగుతూ ఉన్నది. ఈ యొక్క మానవ హక్కుల్ని కాపాడే క్రమంలో, ఈ ఉగ్రవాదాన్ని నిర్మూలించే క్రమంలో వివిధ దేశాలు చాలా వరకు ప్రతి సంవత్సరం కొత్త పంతాలు, కొత్త సమావేశాలు పెట్టి మనుషులకి శాంతి, మానవత్వాన్ని నేర్పే ఒక ప్రక్రియని గత 75 సంవత్సరాల నుండి కొనసాగుతున్నది. అయినా కానీ ప్రతి దేశంలో ఈ హింస అనేది ఆగడం లేదు, ప్రతి దేశంలో ఈ యుద్ధ వాతావరణం అనేది ఇంకా ఆగడం లేదు. టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ బయోవార్ లాంటివి ఇంకా రాబోతూ ఉన్నాయి. ఒక వైరస్ తోటో, ఒక బ్యాక్టీరియా తోటో ఇంకొక దేశం మీద దాడి చేసే ఒక కుట్రలు జరుగుతూ ఉన్నాయి. అంతేకాకుండా మానవత్వాన్ని కాలరాసే
ఆటం బాంబులు లాంటివి, అణు బాంబులు లాంటివి, క్షిపణి వ్యవస్థ కూడా రోజు రోజుకు పెరుగుతూ ఉన్నది. మరి దీన్ని తగ్గించే ప్రయత్నము ఎంత చేస్తూ ఉన్నప్పటికీ కూడా అగ్రరాజ్యాలైనటువంటి, పెట్టుబడిదారు రాజ్యాలైనటువంటి ధనిక దేశాలు చేస్తున్న కుట్రలో భాగంగా ఇంకా ఈ మానవత్వాన్ని కాలరాసే కొన్ని యుద్ధ వాతావరణం ఇంకా ఉన్నది. కొంతమంది బాంబులు పెట్టి అమాయకులు చంపే ప్రక్రియ జరుగుతూ ఉన్నది. మరి నిజానికి ఐక్యరాజ్య సమితి పాత్రలో ఎక్కువ శాతం అమెరికా, జర్మనీ, జపాన్, రష్యా, ఇంగ్లాండ్, ఫ్రాన్స్ లాంటి దేశాలు అంటే పేదరికాన్ని తగ్గించడం కోసం, మానవత్వాన్ని పెంచడం కోసం అయితే ఏదైతే జరుగుతూ ఉన్నదో, కానీ ముమ్మాటికి ఈ మారణ హోమాల వెనుక కూడా, నియంత్రణ వెనుక కూడా ఈ అగ్రరాజ్యాల యొక్క పాత్ర కూడా ఉన్నదనేది కూడా చరిత్ర కోణంలో ఎవరైతే ప్రపంచ శాంతి కోసం, ఎవరైతే మానవ హక్కుల కోసం ఫైట్ చేస్తూ ఉన్నారో వాళ్ళు ఆరోపిస్తూ ఉన్నారు. ఈ అగ్రరాజ్యాలు చేస్తున్న ఎత్తుగడలో భాగంగానే మానవ హక్కులు కాలరాయబడతా ఉన్నాయి. ఇండో పాకిస్తాన్ వార్లో కావచ్చు, ఇండో చైనా వార్లో కావచ్చు, అదే 1947లో జరిగిన ఇండియా పాకిస్తాన్ యుద్ధంలో చాలా లక్షల మంది చనిపోయిన దాని వెనుక కూడా ఒక అమెరికా కుట్ర ఉంది, ఒక ఇంగ్లాండ్ కుట్ర ఉంది. అదేవిధంగా 1962లో 1965లో జరిగిన ఇండో చైనా యుద్ధంలో కూడా అదే అమెరికా, అదే ఇంగ్లాండ్, అదే ప్రపంచ దేశాల యొక్క కుట్ర ఉన్నది. మారణ హోమానికి ప్రధానంగా వెనుక ఉండి రాజకీయ కుట్రలు చేస్తూ ఉన్నది, అంతర్జాతీయ కుట్రలు చేస్తూ ఉన్నది ఈ అగ్ర దేశాలే అని చెప్పేసి చాలామంది మేధావులు ఆరోపిస్తూ ఉన్నారు. అయినప్పటికీ ఇంకా ఈ మధ్య కాలంలో జరిగిన రష్యా ఉక్రెయిన్ వార్, పాలస్తీనా ఇజ్రాయెల్ వార్, వీటి వెనుక కూడా ఈ అగ్రరాజ్యాల యొక్క పాత్ర ఉన్నది. ఒసామా బిన్ లాడెన్ లాంటి వాళ్ళు ఈవెన్ అమెరికా ట్విన్ టవర్స్ మీద దాడి చేసిన ఏదైతే కుట్ర ఉందో ఆ కుట్ర వెనుక కూడా ఒక అమెరికా ఉన్నది, అగ్రరాజ్యాలు ఉన్నాయి. అంతేకాకుండా ఇప్పుడు ఇండియాలో జరిగిన ఎవరైతే కసబ్ ఉన్నాడో ఈ కసబు ఈ దాడి చేసిన కుట్రలో భాగంగా కూడా ఈ భారతదేశంలో ఉండే ప్రతి ఉగ్రవాదం వెనుక, కుట్ర వెనుక, ఈ తాజ్ హోటల్ మీద జరిగిన, మహారాష్ట్రలో జరిగిన ఆ కుట్ర వెనుక, అంతేకాకుండా కాశ్మీర్ అల్లర్ల వెనుక, ఈవెన్ తెలంగాణలో బైంసా ఒక దాడుల వెనుక, పుల్వామా దాడుల వెనుక, ఉత్తరప్రదేశ్లో పలుచోట్ల మారణ హోమాల వెనుక, మత ప్రాతిపదికన జరుగుతున్న దాడుల వెనుక ప్రభుత్వాల ఏదైతే కుట్ర ఉన్నదో, ప్రభుత్వాల వెనుక ఉండే ఒక ఉగ్రవాదము, మతం పేరుతోటి, కులం పేరుతోటి చేస్తున్న ఏదైతే ఒక ఛాందసవాదం ఉన్నదో, ఏదైతే మతతత్వం ఉన్నదో, ఇవన్నీ కూడా మానవత్వాన్ని కాలరాస్తున్నాయి. అంతేకాకుండా నక్సల్బరీ కేంద్రంగా 1967లో నక్సల్బరీ సిలిగురి కేంద్రంగా బెంగాల్లో స్టార్ట్ అయిన ఈ నక్సలైట్ యుద్ధము, చైనాలో జరిగిన ఏదైతే 49 కేంద్రంగా వచ్చిన మావోయిస్టు యుద్ధము, ఇవన్నీ కూడా సామాన్యమైన ప్రజల యొక్క జీవితాన్ని ప్రభావితం చేసినాయి. ఇటు ప్రభుత్వానికి ఇటు ప్రజలకు మధ్య ఒక భారీ ఎత్తున మారణ హోమం జరిగింది. మావోయిస్టులని, నక్సలైట్లని ఫేక్ ఎన్కౌంటర్లు చేయడం వెనుక కూడా ఈ మానవ హక్కులు కాలరాయబడ్డాయి. అదే తెలంగాణ రాష్ట్రంలో ఒక పిఎల్ విశ్వేశ్వరయ్య, అరగోపాల్ కావచ్చు, లేకుంటే కోదండరాం కావచ్చు, కంచేలయ్య లాంటి వాళ్ళు కూడా చాలామంది మేధావులు వీళ్ళందరూ కూడా మానవ హక్కుల కోసం ఫైట్ చేసిర్రు. ఒక బాలగోపాల్ లాంటి వాళ్ళు కూడా మానవ హక్కుల కోసం ఫైట్ చేసిర్రు. అయితే మానవ హక్కులను రక్షించడంలో, నిజంగా ఒక మనిషి బతకడానికి కావాల్సిన హక్కులని ఇవ్వడంలో ప్రభుత్వాలు విఫలమవుతా ఉన్నాయి. మరి నిజంగా రాష్ట్రంలో, దేశంలో మానవ హక్కుల్ని రక్షించే ఒక వ్యవస్థ లేదా అని అంటే ఉన్నది. అదే 1943లో భారతదేశంలో మానవ హక్కుల పరిరక్షణ కోసం చట్టం చేయబడింది. దానికోసం మానవ హక్కుల కమిషన్ ఏర్పాటు చేసి, సభ్యులను ఏర్పెట్టి, దానికి ఒక చైర్మన్ పెట్టి మానవ హక్కులను రక్షించే ప్రక్రియ జరిగింది. అయినప్పటికీ కూడా ఈవెన్ గడ్చోలి కావచ్చు, లేకుంటే ఈవెన్ ఏదైతే మన ఈ సిలిగురి నుండి తమిళనాడు కేంద్రంగా ఈ నల్లమల్ల అడవులు కావచ్చు, లేకుంటే ఇక్కడ నల్లమల్ల అడవుల పైన దామోదరి వ్యాలీ ఏదైతే ఉందో ఆ ప్రాంతం కావచ్చు, ఈ రెడ్ కారిడార్ మొత్తం మావోయిస్టులు, నక్సలైట్లు ఈ ఏరియా ఏదైతే ఉందో ఆ ప్రాంతం మొత్తం మానవ హక్కులు కాలరాయబడ్డాయి. ఈవెన్ ఎన్కౌంటర్ చేయబడిన మావోయిస్టులు కావచ్చు, మావోయిస్టులు చేతులు చనిపోయిన
పోలీస్ బలగాలు కావచ్చు, వీళ్ళందరూ కూడా చనిపోయిన ఏదైతే ఒక దుర్మార్గమైన కుట్రపూరితంగా ఫేక్ ఎన్కౌంటర్ చేసిర్రో ఈ చంపిన కోణం కూడా మానవ హక్కుల్ని కాలరాయబడతా ఉన్నాయి. అయినప్పటికీ ఈ మానవ హక్కుల్ని రక్షించే క్రమంలో ముమ్మాటికి జాతీయ స్థాయిలో మానవ పరిరక్షణ చట్టం ఏదైతే ఉందో అది దుర్వినియోగానికి గురైతా ఉన్నది. అయితే ఈ మానవ హక్కుల్ని రక్షించే క్రమంలో ప్రతి పాఠశాలలో, ప్రతి స్కూల్లో, ప్రతి కాలేజీల్లో, విశ్వవిద్యాలయాలలో ఒక మానసికంగా విద్యార్థులకి ఒక నీతితో కూడిన విలువలతో కూడిన బోధన చేయవలసిన అవసరం ఉన్నది. మహిళల మీద దాడులు చేయకుండా, స్త్రీల మీద యాసిడ్లు పోయకుండా, వాళ్ళని రేపులు మర్డర్లు చేయకుండా ఏదైతే ఈ మారణ హోమం ఉందో దాన్ని అరికట్టే ప్రయత్నము ప్రతి మతంలో, మత సిద్ధాంతాల్లో కూడా మానవ హక్కుల్ని కాపాడే క్రమం ఏదైతే ఉందో దాన్ని విశ్వవ్యాప్తం చేయాలి. ఎవరైతే మానవ హక్కుల్ని కాపాడడానికి ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళ యొక్క జీవితాన్ని బోధించాలి. బుద్ధుడి యొక్క బోధనలు కావచ్చు, అశోకుడి యొక్క బోధనలు కావచ్చు, ఈవెన్ మహాత్మా పూలే బోధనలు కావచ్చు, కబీర్, ఈవెన్ సంతు రవిదాస్ లాంటి వాళ్ళు, నారాయణ గురు లాంటి వాళ్ళు, సావిత్రిబాయి పూలే, మహాత్మా పూలే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, పెరియార్, అయ్యంకాళి లాంటి యొక్క జీవితాలని ప్రేరణగా తీసుకొని ఎవరైతే మానవ హక్కుల్ని కాపాడిరో వాళ్ళ జీవితాలను బోధించవలసిన అవసరం ఉన్నది. ఈవెన్ ఒక మహమ్మద్ అలీ కావచ్చు, లేకుంటే నెల్సన్ మండేలా కావచ్చు, మాల్కమ్ ఎక్స్ కావచ్చు, బాబ్ మార్లే కావచ్చు, ప్రపంచ స్థాయిలో వీళ్ళ జీవితాలని పాఠ్యాంశాల్లో బోధించవలసిన అవసరం ఉన్నది. నీతితో కూడిన విలువలతో కూడిన విద్యా వ్యవస్థని, కాలేజీ వ్యవస్థని, యూనివర్సిటీలలో ఉండే ఒక కరికులంని మార్చే ప్రయత్నం చేయాలి. అంతేకాకుండా ప్రతి కుటుంబం వాళ్ళ తల్లిదండ్రులు తప్పనిసరిగా వాళ్ళ కొడుకులకి, వాళ్ళ బిడ్డలకి మానవ హక్కుల గురించి, మానవత్వం గురించి, స్వేచ్ఛ సమానత్వం గురించి, సోదరభావం గురించి, శాంతి గురించి చెప్పవలసిన అవసరం ఉన్నది. అయితే ప్రపంచ మానవాళిని రక్షించాలి అని అంటే నిజానికి మనుషుల్లో మానసిక స్థితిలో మార్పు రావాలి. అది ఒక కుటుంబం కేంద్రంగా కావాలి. అంతేకాకుండా వాళ్ళ పాఠశాల కేంద్రంగా పిల్లల యొక్క మానసిక స్థితి మీద అధ్యయనం చేసి, వాళ్ళ ప్రవర్తన మీద అధ్యయనం చేసి ఒక మార్చే ప్రక్రియ చేయాలి. ఏదైతే మహాత్మా పూలే గారు మన ది రైట్స్ ఆఫ్ మ్యాన్ థామస్ గారు రాసిన పుస్తకం ఆయన ప్రేరణగా తీసుకొని మానవ హక్కుల మీద ఏ విధంగా అయితే అధ్యయనం చేసిండో అట్లా ప్రతి సమాజంలో, ప్రతి కులంలో, ప్రతి వర్గంలో ఈ వర్ణ భేదాభిప్రాయాలు లేకుండా, భాష భేదాభిప్రాయాలు లేకుండా, భౌగోళిక తారతమ్యాలు లేకుండా ప్రతి దేశంలో, ప్రతి సమాజంలో, ప్రతి రాష్ట్రంలో, ప్రతి గ్రామంలో, ప్రతి పల్లెల్లో, ప్రతి విద్యార్థినికి, ప్రతి యొక్క సామాన్యమైన మనిషికి మేధావులు చెప్పాల్సిన అవసరం ఉన్నది. తల్లిదండ్రులు చెప్పాల్సిన అవసరం ఉన్నది. మానవ హక్కుల పరిరక్షణ దినోత్సవం రోజు ప్రత్యేకంగా ఏదైతే అంతర్జాతీయ ఐక్యరాజ్య సమితి ఏదైతే చట్టం చేసిందో 1948 డిసెంబర్ 10 నాడు ఈ రోజున ఏదైతే యుఎన్ఓ డిక్లరేషన్ చేసిందో మానవ హక్కుల్ని రక్షించడంలో మేధావులు, రచయితలు, విద్యార్థులు, ఉపాధ్యాయులు, అంతేకాకుండా కుటుంబంలో ఉండే తల్లిదండ్రులు కూడా ఒక బలమైన ఒక ప్రతిజ్ఞ చేయవలసిన అవసరం కూడా ఉంది. ఈ యుద్ధ వాతావరణాన్ని తగ్గించే ప్రయత్నము ప్రపంచంలో ఉండే ధనిక దేశాలు చేయవలసిన అవసరం ఉన్నది. ప్రభుత్వాలు నడిపే అధికారులు ఒక మంచి ఆలోచనని ప్రతిరోజు వాళ్ళకు నేర్పించవలసిన అవసరం ఉన్నది. అంతేకాకుండా ప్రభుత్వాన్ని నడిపే పాలకులు, రాజకీయ నాయకులు కూడా మానవ హక్కుల్ని కాపాడవలసిన అవసరం ఉన్నది. ఎప్పుడైతే మానవ హక్కులు కాపాడబడతాయో, ఏ సమాజంలో అయితే స్వేచ్ఛ, సమానత్వం, సోదరభావం ఉంటుందో, ఏ ప్రజలకైతే మంచి పరిపాలనని, స్వేచ్ఛ, సమానత్వం కోసం, సోదరభావం కోసం, శాంతిని నెలకొల్పే ఏదైతే ప్రయత్నం ఉందో, మానవ హక్కుల్ని రక్షించే ఏదైతే క్రమం ఉందో అప్పుడే నిజంగా మహిళా సాధికారత ఉంటుంది. అప్పుడైతే ప్రజాస్వామ్య విలువల్ని, మానవ హక్కుల్ని, ప్రాథమిక హక్కుల్ని కాపాడినట్లయితుంది. వివిధ కోణాల్లో, వివిధ సమాజాల్లో, వివిధ ప్రభుత్వాల్లో మానవ హక్కుల్ని కాపాడడం అంటే ప్రజల మధ్య శాంతిని నెలకొల్పడమే. ప్రత్యేకంగా విద్యార్థులకి, ఉపాధ్యాయులు, వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్పవలసిన అవసరం ఉన్నది. ప్రభుత్వాలు పరిపాలిస్తున్న ఈ ప్రజాస్వామ్య దేశాల్లో మానవ హక్కుల్ని కాపాడాలి. ఒక దేశం ఇంకో దేశం మీద దండెత్తే క్రమం, ఒక రాష్ట్రం ఇంకో రాష్ట్రం మీద ఒక సంపద వేరే రాష్ట్రం మీద సంపదని దోచుకునే క్రమంలో జరుగుతున్న ఏదైతే అంతర్యుద్ధాలు ఉన్నాయో, ఏదైతే ఈ గొడవలు ఉన్నాయో వాళ్ళ ప్రజల మధ్య శాంతిని నెలకొల్పే ప్రయత్నం చేయాలి.
ఆ విధంగా చేసినప్పుడే ఈ మానవ హక్కులు నిజంగా ప్రజలకు ఇవ్వబడతాయి. అప్పుడే మానవత్వం పరిడవిల్లుతుంది. అప్పుడే మానవత్వం వర్ధిల్లుతుంది. ప్రపంచం మొత్తం సుఖశాంతులతో అప్పుడు మాత్రమే ఈ దేశం ఏదైతే గుర్రం జాషువా అన్నాడో, నేను విశ్వనరుడని మానవత్వం కోసం ప్రతి మనిషి పాటుపడాలని చెప్పిండో, అదేవిధంగా ఒక జీసస్ నీ వల్ల నీ పొరుగు వారిని ప్రేమించమని చెప్పిండో, అదేవిధంగా బుద్ధుడు ఏదైతే మానవత్వం గురించి, శాంతి గురించి, స్వేచ్ఛ గురించి బోధించిండో, అదేవిధంగా వోల్టేర్ స్వేచ్ఛ, సమానత్వం, సోదరభావ గురించి చెప్పిండో, ఈ యొక్క మేధావుల యొక్క ఆలోచన ఈ ప్రభుత్వాలు ప్రతి కుటుంబం ప్రజలకు బోధించినప్పుడు, ప్రతి విద్యార్థికి బోధించినప్పుడు, తన కన్న తల్లి బిడ్డలకు బోధించినప్పుడు మాత్రమే మానవ హక్కులు రక్షించబడతాయి. స్త్రీల మీద దాడులు ఆగుతాయి. మానవ హక్కులు కల్పించబడాలన్నా, ప్రజల మధ్యలో శాంతి నెలకొల్పబడాలన్నా, ప్రత్యేకంగా పాలిస్తున్న ప్రభుత్వాలు పాఠశాలలో విద్యా కేంద్రంగా విలువలు, నీతి, నిజాయితీ సమాజంలో ఏ విధంగా ఉండాలి అన్న ఒక కోణాన్ని విద్యార్థులకు బోధించినట్లయితే, ఉపాధ్యాయుల పాత్ర, నాయకుల పాత్ర, ప్రభుత్వాల పాత్ర నిజంగా మానవ హక్కుల్ని కాపాడే క్రమంలో ముందున్నట్లయితే అప్పుడే సమాజంలో శాంతి నెలకొల్పబడుతుంది. కాబట్టి ఈ అంశాన్ని గుర్తించుకొని ప్రత్యేకంగా ఈ దినాన్ని 1948 డిసెంబర్ 10 నాడు ఈ మానవ హక్కుల దినాన్ని ప్రతి వాడవాడల, పల్లెల్లో, ప్రతి పాఠశాలలో బోధించవలసిన అవసరం ఉన్నదన్న ఒక కోణాన్ని మనం గుర్తించాలి. థ్యాంక్ యూ.